నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ మరియు ఆదిశంకర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ద బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇన్ నెల్లూరు. నెక్స్ట్ ఏంటి అంటే టూ ఎర్లీ అడగడము. సో అంటే నేను ఏ ప్రాజెక్ట్ అని అడగట్లేదు, ఏ మైండ్ సెట్తో ఉన్నారు, నెక్స్ట్ ఏం చేయాలని. సార్ నెక్స్ట్ నాకు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీ కథ ఉన్నా సార్. కొంచెం అది ఎట్లా అంటే ఇప్పటిదాకా ఇప్పుడు ఇది ఎట్లయితుందో చిన్న కొంచెం ఇంకా వేరే డోస్ ఎక్కువ కామెడీ, ఇంకా 100% కామెడీ కథ. ఒక ఏమంటారు కథ ఉంటుంది, దానికి డబల్ రేట్ కామెడీ ఎక్కువ ఉంటుంది సార్. ఓకే, కామెడీ సినిమా సార్. నెక్స్ట్ ఎవరితో చేయాలనుకుంటున్నారు? ఉన్నారు సార్, హీరోలు ఉన్నారు ఒక 2-3. అప్రోచ్ అయ్యారు నాకు ఒకసారి అప్రోచ్ అయ్యండి. అది పేరు చెప్పదు సార్, మొత్తం అయినాక చెప్తే బెటర్. ఇంకా నేనేం వాళ్ళకి చెప్పలే, బట్ ఇంటా అన్నారు వాళ్ళు. సరే చూడాలి సార్. అంటే కామెడీ అన్నారు కాబట్టి చెప్తున్నాను. తాజువర్స్ రాంబాయి సినిమాలో కొన్ని సీన్లు చాలా సీరియస్ టోన్లో పోతా ఉంటాయి, కొన్ని బాగా ఎమోషనల్ టోన్లో పోతా ఉంటాయి. సడన్గా హీరో వచ్చి ఆ జాన్సీనా డైలాగ్ ఇలా చెప్తారు. సో అది ప్రతి ఎమోషన్కి కనెక్ట్ అయింది, నవ్వు తెప్పించింది, బాధ దగ్గర బాధని జస్టిఫై చేసింది, ఎమోషన్ని జస్టిఫై చేసింది. ఒక్కసారి ఆ డైలాగ్ చెప్తారా? యూ కాంట్ సీ మీ జాన్సన్ వర్సెస్ ర్యాండీ టుగెదర్ మ్యాచ్ అంటారు. అది అది అర్థమైందా సార్ అందరికి డైలాగ్? అది అర్థమైంది బ్రహ్మాండంగా. జాన్సన్ ఫ్యానా మీరు? యా, ర్యాండీ ఆర్టన్, జాన్సన్ ఇద్దరు ఫ్యాన్. నాకు ఇద్దరు ఇష్టం. ఇంకా ఊర్లో అసలు ఏం చేసేవాళ్ళు అంటే బీటెక్ అయిపోయి ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చే ఆ మధ్యకాలం ఉంటుంది కదా, సో ఊర్లో మీకు బాగా గుర్తుండిపోయే అనుభూతి అంటే ఏంటి? ఇది సెల్ఫ్ డబ్బా అయితే సార్, ఇట్లాంటి పర్లేదు. బేసిక్గా నేను ఫంక్షన్స్కి వీటికి పోను సార్. పోను, మా వాళ్ళే పోతారు. మా అమ్మ నాన్న వాళ్ళందరూ గియే మీ వాడు ఏం చేస్తాడు అంటే. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మా అమ్మ పెళ్ళి గురించి సఫర్ అయ్యేది బాగా. పెళ్ళి చేయాలా, అందరికి పెళ్ళిళ్ళు అయిపోతాయి, అందరికి జాబులు వస్తాయి. చెప్పాను కదా సార్ ఇందాక, లోపల పెట్టుకుంటాను. సో అందరికి పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ కట్నాలు మస్తు వచ్చాయి, బాగా ఇస్తూ ఉంటాయి కట్నాలు. మా అమ్మ ఏమో ఇక పెళ్ళిళ్ళకి పోతారు కదా సార్, చుట్టాల పెళ్ళిళ్ళకి వాటికి, ఇంత పెట్టారు అంత పెట్టారు అంటే మా అమ్మ వచ్చి అవి చిన్నగా బాధపడేది. అది మా వాళ్ళు మాకు చెప్పేటోళ్ళు, ఇట్లా ఇతర ఇట్లా వాళ్ళకంతా అట్ట ఇట్లా అట్ట అని చెప్తే మా అమ్మ నాకు అవి బాగా వినిపించేటి సార్. జీరో సార్ అసలు. ఏం అంటే ఒక అయితమో కామో తెలియదని ఒక దానికోసం ఎమ్మడబడేటప్పుడు ఘోరంగా చూస్తారు. ఇది అయితమా కాదా అని తెలియదు, దానికి ఆ చుట్టుపక్కల ఎవడు లేడు. మా జిల్లాలోనే ఎవరో ఒకరు 2-3 ఉన్నారు అంతే. కానీ అలాంటి దానికి కూడా పోతా అంటే ఎవడరా నువ్వు, అసలు ఎందుకు పోతున్నావురా నాయన, నీ అమ్మ గీళ్ళు చూరు ఎట్లున్నారు, నువ్వు ఎందుకు పోతున్నావురా, నీకేం రోగం రా అని చెప్పి తిట్టేటోళ్ళు ఉంటారు. అంతే కదా. అంటే అదే మనకు తెలియదు, దాని పని ఏందో తెలియదు, అది ఎవరైందో తెలియదు, అసలు మన చుట్టాలు లేడు, పక్కన లేడు, ఎవ్వరు లేడు, నువ్వు ఎట్లా పోతావు వాడికి అని చెప్పి ఘోర నవ్వేటోళ్ళు. పేర్లు పెట్టాడు, పురుజాన్ వస్తాడు, రాజమౌళి వస్తాడు, ఇట్లా సూటిపోటి మాట్లాడేటోళ్ళు. నాకు సరే నవ్వుకుంటారుగా, నవ్వుకొని అని చెప్పించి అనేటోడిని. మనం ఏమైనా పాయింట్ చెప్తే ఆ తర్వాత దాన్ని ఏళ్ళని చేసుకుంటా మాట్లాడేటోళ్ళు ఉన్నారు, మా దోస్తులే ఉన్నారు వచ్చడం మంది. సో అట్లా ఇవన్నీ ఉన్నాయి సార్. ఆ గ్యాప్ అనేది అంతే, మనం ఏం చెప్పినా రిజెక్షన్ ఎక్కువ ఉంటుంది ఆ టైంలో. ఎవరిని కలిసేవాళ్ళు కాదు. లేదు, ఇక నేను ఇద్దరిని సార్. నా మైండ్లో ఒకటి శ్రీకాంత్ అడ్డాలి సార్ పేరన్న, నాకు దగ్గర అనిపించింది. నేను ఒక్కొక్క అంటే అందరి కాడ పోయి కూర్చొని సిగరెట్ దమ్ దాక్కుంటా కాదు, ఒక పెద్దోడిని పడదాం, ఒక పెద్ద ఆయన్ని బట్టి ఆయనతో పోతే ఆయనకే నచ్చొచ్చేమో, సో ఆయన నాకు పని వచ్చామని చెప్పి అట్లా ఆలోచించుకున్నప్పుడు. సో అట్లా అడ్డాలి సార్ కాడ. ఆ తర్వాత సార్ కొంచెం అంటే సార్ వేరే బిజీ ఉండటం వల్ల నాకు ఇయ్యలేకపోయిండు. తర్వాత వేరన్న నాకు నా సెన్సిబిలిటీస్ నచ్చి వేరన్న దగ్గర తీసుకున్నాడు సార్. అండ్ మీరు సినిమా స్టార్టింగ్ అంటే ప్రమోషన్స్ అప్పుడు ఒక మాట చెప్పారు, ఇది వాస్తవంగా జరిగిన కథ, పైగా బయటికి రాకుండా తొక్కేయబడ్డ కథ, మా ఊర్లోనే ఉండిపోయిన కథ అని చెప్పారు. ఈరోజు మీరు ఆ కథని ప్రపంచానికి చూపించారు, ఆ దుర్మార్గాన్ని ప్రపంచంలో అందరికీ తెలిసేలాగా చూపించారు. ఈరోజు మీ ఊర్లో మీ ఊరి మనుషులు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? అంటే బేసిక్గా అది మా ఊరు అని కాదు సార్, మా ఊర్లో కాదు జరిగింది, వేరే కాడ. మా ఊరికి 30-40 కిలోమీటర్లు ఆ దూరంలో. అది జస్ట్ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ అవుతుందో వాళ్ళ పేరు చెప్పకుండా, వాళ్ళదేం చెప్పకుండా మేము బయటికి తీసుకొచ్చినాం. సో వాళ్ళు కూడా బాధపడతారు సార్ ఎట్లాగైనా, ఎందుకంటే అప్పుడు అంత పెద్ద ఇన్సిడెంట్గా. అవును, వాళ్ళు కూడా సినిమా చూస్తుంటేనే ఆ క్లైమాక్స్కి
మనసు ఒక రకమైన కకావికలం అయిపోతూ ఉంటుంది కదా, అట్లా అనిపిస్తుంది. సో వాళ్ళు చాలా బాధపడ్డారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే అంటే వాళ్ళ ఫ్యామిలీ కాకుండా మిగతా వాళ్ళు మాత్రం ఒక ఏమంటారు చెంపదెబ్బ అంటారు కదా, సో అట్లా చూపించినారో భయం చెప్పారు చాలా మంది. నేను వాళ్ళ పేరు చెప్పను, ఏం చెప్పండి సార్, ఎందుకంటే పాపం వాళ్ళు నాకు ఇచ్చిర్రు, నేను వాళ్ళని కాపాడుకుంటా. వాళ్ళకి ఒక మాట ఇచ్చిన, నేను ఏడా చెప్పను, మీ ఊరి పేరు కానీ మీది ఏంది కానీ నేను చెప్పను నేను అని చెప్పి నేను మాట ఇచ్చిన. సో నేను వాళ్ళ ఐడెంటిటీ రివీల్ చేయాలి అనే ఉద్దేశంతో అడగట్లేదు. సినిమా అయిపోయిన తర్వాత హీరో హీరోయిన్ ఒక లైఫ్ ని స్టార్ట్ చేసి 7 ఏళ్ళు కలిసి బతికి చనిపోయారు చూపించారు. అవును, ఆ వెంకన్న క్యారెక్టర్ ఏదైతే ఉందో అలాగే ఒంటరిగా కుమిలి ఏడ్చాడు అని చెప్పారు. తర్వాత వెంకన్న ఏమయ్యాడు రియల్ లైఫ్ లో? చనిపోయింది సార్. అంటే మానసికంగా స్కోప్ అనుభవించి అనారోగ్యం పాలైపోయి చనిపోయాడు. అంటే తను చేసింది తప్పుని చేసిన తర్వాత రిగ్రెట్ ఫీల్ అయిపోయింది. ఆయన ఎన్ని సంవత్సరాలు బతికాడు? ఆయన ఒక 12-10 సంవత్సరాలు బతికిండేమో, కానీ అది నరకం. ఇక ఒక్కడి అది ఇది అంటే ఆయనకు గిల్టీ. నాకు తెలిసి సార్ నేను పోరగానే ఆయన చచ్చిపోయినప్పుడు కూడా, నేను చిన్నపిల్లగానే. సో నేను నా చిన్నతనంలో చనిపోయినాడు సార్. అప్పుడే చనిపోయాడు. ఆ ఇన్సిడెంట్ అయింది, చనిపోయింది. నేను అప్పుడు పోరగాను సార్. ఆ ఇన్సిడెంట్ అయినప్పుడు పోరగాను నేను. ఆ తర్వాత నాకు ఆలోచన ఏంటంటే ఒక కథ రాద్దాం ఉన్నప్పుడు అరే ఇట్లాంటి పాయింట్ అయితే ఒకటి మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఈ ప్రాసెస్ ఏంటంటే మనం పోతుంటే మనకి అంటే చెప్పినా కదా సార్, ఇందాక హోప్ లేని దాన్ని మనం పడతా ఉంటే ఎవరు నమ్మరుగా. అట్లనే ఇప్పుడు నేను ఆ రైటింగ్ రాసుకునే ప్రాసెస్లో వేరే ఇంకొకరు వచ్చి దానికి తగ్గట్టు పరుగు హత్యలు లేకపోతే ఇంకోటి అని చెప్పేసి కొన్ని సినిమాలు వచ్చినాయి. సో ఇది రెగ్యులర్ అయిపోయింది. అంటే రెగ్యులర్ అనుకుంటున్నారు అప్పుడు చాలా మంది, కానీ దాన్ని నేను వదలలే. లేదు ఇది ఒరిజినల్ ఇన్సిడెంట్ అని చెప్పేసి నేను దాని మీద కూర్చున్నా. అంటే ఇది వద్దు ఇంకోటి రాయాది రాయన్నారు, లేదు ఇదే ఒరిజినల్ ఇన్సిడెంట్, దీని మీద తీద్దామని చెప్పేసి నేను వాళ్ళని వద్దనుకోవడం కూడా ప్రొడక్షన్ దాటుకొని వచ్చిన. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.